హాయ్ అండి. అందరికీ నమస్కారం. మా ఊరిలో భవానీ మాల వేశారు. ఇంతకుముందు నేను భవానీ అమ్మకి అంబిలి పోసే వీడియో చేశాను. ఇప్పుడు ఇది గెరిగ జోడించుకొని భవానీ మాత ఫోటోని ఊరంతా ఊరేగిస్తారు. ఊరేగిస్తూ అమ్మవారు అక్కడ శక్తులు అంటే భవానీల మీద వాలి మనకు వాక్కు చెప్తారు. అది నిజం. అది తప్పకుండా వాళ్ళు చెప్పిన వాక్ ఫలిస్తుందండి. నేను చాలాసార్లు చూశాను, విన్నాను కూడా. ఆ వాక్ అయితే ఫలిస్తుంది. అమ్మవారు ప్రతి ఒక్కరి మీద వచ్చి అలా ఆనందంగా డ్యాన్స్ వేస్తారు. చాలా చాలా వేడుకగా జరుగుతుంది. అక్కడ వెనక ఉంది కదా, అదే అండి గెరిగదొత్త అంటాము. అది ఎవరంటే వాళ్ళు ఎత్తుకొని కాదు. అక్కడ ఫస్ట్ గెరిగిని జోడించి అయ్యవారు పూజించి తర్వాత ఆ అమ్మ ఎవరి మీద వచ్చి వాళ్ళు వచ్చి ఆ గెరిగిని తీసుకోవాలి. ఎవరంటే వాళ్ళు తీసుకోలేరు. ఎవరు కూడా తీసుకోలేరు. ప్లస్ ఎత్తుకోలేరు. అమ్మవారు వచ్చిన వాళ్ళు మాత్రమే ఎత్తుకోగలుగుతారు ఆ గెరిగిని. ఇలా అందరూ ఆనందంగా అమ్మవారికి ఇలా డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టం అనేసి అందరూ ఆడుతూ పాడుతూ సంతోషంగా పూజ చేసుకుంటారు. అమ్మవారికి ఇలా ఆనందంగా డ్యాన్స్ వేస్తూ పూజలు చేస్తే చాలా ఇష్టం అంట అమ్మవారికి. అలా అందుకని ప్రతి ఒక్క భవానీ మాతలు ఇలా ఆనందంగా చిందులు వేస్తూ చాలా హ్యాపీగా జరుగుతుంది. మీ సైడ్ భవానీ మాల వేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా ఊర్లో అయితే ఇలా చేస్తారు. అన్నదానం చేస్తారు. అమ్మవారు వచ్చి వాక్కు చెప్పేది మాత్రం నిజంగా ఫలిస్తుందండి. చాలామంది మీద వస్తారు అమ్మవారు, కానీ వాక్కు చెప్పరు. ఎవరో ఒకరిద్దరి మీద వచ్చి మాత్రమే వాక్ చెప్తారు. అలా ఇప్పుడు అక్కడ అమ్మవారు వచ్చిన వాళ్ళందరూ వచ్చి వాక్ చెప్పరు. ఒకరి ఇద్దరి మీద వచ్చి చెప్తారు. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా బాగా చేశారు ఈసారి కూడా. అయితే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయిందండి. అక్కడికి 3 అయిందంట. నేనైతే 12:30 దాకా చూసి ఇంటికి వచ్చేసాను. 3 దాకా అయిందంట. అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అమ్మవారికి కుంకుమ పూజ, అన్ని పూజలు చాలా బాగా చేశారు. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ సర్నాలు వేస్తూ ఉంటారు. ఇది ఓం మలిచేదానికి ఈ వేడుక. ఓం మలిచి కుంకుమ పూజ చేస్తారు అమ్మవారికి. ఇదిగో చూడండి, ఇదే గెరిగెదుత్త అంటాం మేము. ఇది ఎవరంటే వాళ్ళు ఎత్తుకోలేరండి. అమ్మవారు పూని వాళ్ళు మాత్రమే ఎత్తుకోగలుగుతారు. ఎవరి దగ్గర కూడా ఇవ్వరు అది, ఆ గెరిగెదుత్త. ఇదిగో చూడండి, ఓం మలిచారు. ఈ ఓము ఇలా వేసి ఇదంతా వైట్గా ఉండేదంతా కర్పూరం అనమాట. కర్పూరం, పసుపు, కుంకుమతో ఓం మలిచి ఇప్పుడు అంటిస్తారనమాట. అక్కడ అగ్గి ఎంత హైట్ వెళ్తే అమ్మవారు అంత సంతోషంగా మన పూజలు అందుకున్నట్టు ఒక నమ్మకం. ఇది చూడండి ఎంత హైట్ వెళ్తుందో. చూసారా? ఓం శక్తి పరాశక్తి. చాలా హైట్ వెళ్ళిందండి. చాలా అయితే చాలా బాగా వేడుకలు చాలా బాగా జరిగాయి. ఎంత హైట్ వెళ్తే అమ్మవారు అంత సంతోషం, మన పూజలు అంత సంతోషంగా స్వీకరించారని అర్థం. చూడండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓం శక్తి పరాశక్తి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.